సిద్దిపేట మండల పరిధిలోని వేముల్ నర్వ కాకునూర్ గ్రామాలలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మొదట వేముల్ నర్వ గ్రామంలో జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కవిత అనంతరం కాకునూర్ గ్రామంలో పోస్టు కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో ముందు హైకోర్టు, సుప్రీంకోర్టులో కెవిట్ వేయాలని, ఆ తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకురావాలని కవిత అన్నారు. లేకపోతే ప్రభుత్వం బీసీలను బురిడీ కొట్టించే డ్రామాలని చేస్తుందని భావించవలసి వస్తుందని వెల్లడించారు. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళి అవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు. అట్లానే మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి మా ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు 100ల సంఖ్యలో పంపించడం జరిగింది. మేము ఇదివరకే చెప్పినాం, చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ కార్డులు పంపించాం. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాకు వెళ్తాం. ప్రతి జిల్లాలో ఉండే ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది? 42% రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలను, 2 నెలలో, 3 నెలల లోపలను